నేను గంట నుంచి ఇస్తున్నా పట్టుకుంటూ పిల్లగాతో పోతా ఏంగా దూరం ఉంటా కట్టె పట్టుకుంటా అయితే భగవంతుడేమో కేతమ్మ చూసింది కేతమ్మనేమో భగవంతుడు ఎప్పుడు చూసిండో అయితే కేతమ్మ భగవంతుడి మీద మనసు పడ్డది ఈ భగవంతుడు ఏమనుకున్నాడు కేతమ్మ మీద మనసు పడ్డాడు అయితే వీళ్ళిద్దరికి ఏం చేసిర్రు సవలచ్చి ఎర్ర గొల్ల కూలం ఆ మందకాన్నే అయితే కింద గొంగడేసి రవ్వ అచ్చం నల్ల గొంగడేసి అక్కడ మందక్కడ బియ్యం లేవు కాబట్టి ఆ గొర్రె కొట్టుకలు తీసుకొచ్చిర్రు ఆ గొర్రె కొట్టుకలు తీసుకొచ్చి ముత్యాల పూలు పోసిండ్రు మరి గొర్రె కొట్టుకలు తీసుకొచ్చిర్రు పూలు పోసిండ్రు గొంగడి లోపల భగవంతుని దిక్కుకుండా పెట్టిర్రు ఆ యొక్క గొల్లారి పిల్ల గొల్లకేద్దామని ఒక దిక్కుకుండా పెట్టి కళ్యాణం చేస్తారు దేవా కళ్యాణమే శుభానమో గొల్లవారి పిల్ల గొల్లకేద్దాం కళ్యాణం అవుతుంది అమ్మ తలవాలేసి మనసు కింద కట్నం పెట్టుకోరమ్మా కట్నం అంటే ఆయన తల్లి ఓనే పోతారు వీళ్ళు కూడా కట్నం మళ్ళీ అంటున్నాం అంటది కదా అయ్యో కళ్యాణమో దేవా
ఇగో మల్లయ్యకు కేతమ్మకు లగ్గమైంది. ఇగో ఇంట్లో కట్నం పెట్టాలి. లచ్చమ్మా ఇంటి కట్నం పెట్టుదామా ఇంటి కట్నం పెడుతుంది. ఇంటి లచ్చమ్మా ఎలాగలనా చెప్పాలి చెప్పుకో చేతమ్మకు మల్లయ్యకు